ఇప్పుడు ఈ సిలిండర్ సంబంధించి దాదాపు చాలా మంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తా ఉన్నారు. సో మరి ఏజెన్సీ వాళ్ళ దగ్గరికి మీరు రెగ్యులర్ తీసుకునే ఏజెన్సీలే కాబట్టి ఏమంటున్నారు వీళ్ళు? రెగ్యులర్గా నేను ఇక్కడే తీసుకుంటాను. నేను 4 రోజులు అయింది బుక్ చేసి. నేను ఎప్పుడు సాటర్డే బుక్ చేశాను. మెసేజ్ వచ్చింది. నేను రెగ్యులర్గా మాకు వచ్చే అతను ఉన్నాడు. అతనికి నిన్న ఒక 3 డేస్ నుంచి కాల్ చేస్తుంటే ఫోన్ ఎత్తట్లేదు, సమాధానం చెప్పట్లేదు. ఇంతకుముందు వచ్చాను, ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్ వచ్చాను. నాకు మెసేజ్ వచ్చింది, డిఎస్సి నెంబర్ వచ్చింది. మరి ఎట్లా అంటే మీరు బండ పట్టుకొని బుక్ పట్టుకొని రాండి అన్నారు. నేను కృష్ణానగర్లో ఉంటాను. ఆ నుంచి బండ బుక్ పట్టుకొని వస్తే లంచ్ బ్రేక్ అని తాళాలు వేసుకొని వెళ్ళిపోయారు. మళ్ళీ నేను ఇప్పుడు కృష్ణానగర్ పోయి మళ్ళీ ఎప్పుడు రావాలి? ఆఫీసులు ఉంటాయి. ఇప్పుడు ఇంతమంది ఇబ్బంది పడ్డప్పుడు ఒక టేబుల్ వేసి సమాధానం చెప్పాలి కదా. వాళ్ళు మెసేజ్ వచ్చిన వాళ్ళు రాండి, మెసేజ్ రాని వాళ్ళు మరి బుక్ చేసుకోండి అని చెప్పాలి. ఏం రెస్పాన్స్ లేదు. అటు సెటర్ వేసుకున్నారు, ఇటు సెటర్ వేసుకున్నారు, లోపల కూర్చున్నారు. లంచ్ బ్రేక్ అయిందని వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎవరిని అడగాలి? ఇక్కడ అందరూ ఇదే పరిస్థితి. గ్యాస్ లేకుండా వంట ఎలా చేస్తారు? ముందు తినాలంటే గ్యాస్ కావాలి కదా. ఉండేది రెంట్కి, వాళ్ళు కట్ల పోయి పెడుకుంటారు ఓనరు. మా ఇల్లు ఖరాబ్ అయింది అంటారు. ఏం చెప్తారంటే ప్రభుత్వాలకి ఏమైనా అప్పీల్ చేస్తారు, రిక్వెస్ట్ ఏమైనా చెప్తున్నారు దీనికి సంబంధించి? ప్రాబ్లం లేకుండా చేయాలి. ముందు జాగ్రత్త తీసుకోవాలి. అంత జరుగుతున్నప్పుడు ముందు జాగ్రత్త ఉండాలి కదా. వాళ్ళకంటే ఇంతమంది చూడండి ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు. ఆ బామ్మగారిని చూడండి, పాపం ఇందాక ఎత్తుకొని వచ్చింది గ్యాస్ బండ. ఈ లంచ్ బ్రేక్ అని వెళ్ళిపోయారు. ఆమె ఎంతసేపు అని కూర్చుంటుంది? ఇంత ప్రాబ్లమ్స్ దాదాపుగా మొత్తం సిటీలో మస్తు ప్రాబ్లం ఉంది ఇప్పుడు. అన్నిటికీ బంద్. హోటల్స్ కూడా బంద్ చేసుకుంటారు. ఈ రకంగా ఉంటే హోటల్స్ కూడా క్యాన్సిల్.